గారు అంత గట్టిగా చెప్పినా మీరిప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఓ అదా, దానికి పెద్ద కారణం అంటూ లేదు. ఇలాగే ఉండిపోదాం అనుకున్నాను, ఉండిపోయాను అంతే. అందరూ హ్యాపీగా సెటిల్ అయిపోయారు, మీరు మాత్రం ఇలా ఒంటరిగా ఉండిపోయారు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకే అడిగాను. నేను పెళ్ళెందుకు చేసుకున్నావు నీకు ఎలా అర్థమవుతుందమ్మా? ఆ విషయం గురించి చెప్పినా ఎవరికీ అర్థం కాదు. నమస్కారం అండి. నమస్తే. మీరు? నా పేరు మాధవి అండి. లక్ష్మమ్మ చెప్తే ఇక్కడికొచ్చాను. ఓ మీరా? ఎంతసేపైంది మీరొచ్చి? ఓ అరగంట అయిందండి. ఐఎమ్ సారీ, బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. ఏం పర్వాలేదండి, ఐ కెన్ అండర్స్టాండ్. వరండాలో కూర్చున్నారే, మీరొస్తే లోపల కూర్చోపెట్టమని వాచ్మెన్కి చెప్పెళ్ళాను. పర్వాలేదండి, వాచ్మెన్ చెప్పాడు. నేనే వరండాలో కూర్చుంటానని చెప్పాను. మీరొచ్చాకే లోపలికి వెళ్దామనుకున్నాను. రండి. నేను బాబుని గదిలో పడుకోబెట్టి ఇప్పుడే వస్తాను. అలాగేనండి. రండి, అలా కూర్చోండి. పర్వాలేదండి. నో, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. డాక్టర్ గారు ఏం చెప్పారండి? ఏం లేదు, తగ్గిపోతుందన్నారు. బయట చలిలో ఎక్కువగా తెప్పొద్దన్నారు. నేనొచ్చాను కదా, అన్నీ చూసుకుంటాను. నాకు నర్సింగ్లో కూడా అనుభవం ఉంది. అవును, ఆయా చెప్పింది. మీరేం వర్రీ కాకండి. మీ శ్రీమతి గారు తిరిగొచ్చేదాకా బాబుని నేను చూసుకుంటాను. లక్ష్మమ్మ చెప్పింది, అవసరమైతే నేనిక్కడే ఉండి ఆ పని చేస్తాను. మీకు ఇబ్బంది కాదు కదా? లేదు, అమ్మతో ఆ విషయం గురించి మాట్లాడాను. సరేనంది. ఇంటి దగ్గర మాత్రం నేనుండి చేసేదేముంది, ఇక్కడే ఉండి బాబుని చూసుకుంటాను. నేను లక్ష్మమ్మని ఇంకో విషయం గురించి కూడా కనుక్కోమన్నాను. ఏంటది? ఏం లేదు, సమత వచ్చేదాకా మీరెలాగూ బాబుని చూసుకుంటానన్నారు. ఆ తర్వాత కూడా చెప్పండి. అదేనండి,
మేమిద్దరం ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగానే ఉంటూ ఉంటాం. ఇంటికి తిరిగొచ్చేదాకా బాబు గురించే ఆందోళనగా ఉంటుంది. సమత మధ్య మధ్యలో ఇంటికొచ్చి బాబును చూసుకుంటూనే ఉంటుంది. అయినా కూడా కొంచెం టెన్షనే. బాబును చూసుకుంటూ మీరు పర్మనెంట్గా ఇక్కడ ఉండగలిగితే మా ఇద్దరికీ మనశ్శాంతిగా ఉంటుంది. అఫ్కోర్స్ మీకు ఇబ్బంది లేకపోతేనే అనుకోండి. ఇబ్బందే ఉండదు. లక్ష్మమ్మ ఈ విషయం గురించి చెప్పింది. మా పరిస్థితి బాలేదు. నేను చాలా రోజులుగా పని కోసం వెతుకుతూనే ఉన్నాను. మీరు చెప్పినట్టే బాబుని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. కాకపోతే మధ్య మధ్యలో అమ్మని చుట్టానికి ఇంటికెళ్ళొస్తూ ఉంటాను. ష్యూర్. ఫీజు గురించి మీరేం ఆలోచించొద్దు. మీరెంతిచ్చినా పర్వాలేదు. అలా అని తక్కువ ఇవ్వలేం కదండి. ఎంతైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో చెప్పండి. నాకొక 2 days టైం ఇవ్వండి. ఆలోచించి చెప్తాను. అలాగే, మీ ఇష్టం. అయితే మీరు ఇవాళ నుంచే డ్యూటీలో జాయిన్ అయిపోతారు కదా? తప్పకుండా. బాబు గదెక్కడో చూపెడితే నేనక్కడికి వెళ్ళుంటాను. మీరు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళి రావచ్చు. రండి, చూపిస్తాను. అలాగే ఆ పక్కనే గెస్ట్ రూమ్ ఉంది, అందులో మీరుందరు గాని, అది కూడా చూపిస్తాను. ఏంటమ్మాది? నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. ఒక్క నిమిషం. కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా. తాగు. నేను పక్కనే ఉన్నాను కదా. మందు కావాలంటే పిలవమని ముందే చెప్పాను. కాదమ్మా, నీకు క్షణం తీరుకుండదు. 10 ఆ ఇంటికి వెళ్ళాలి. ఈలోగా ఇంటి పని, వంట పని, మందు వేసుకోవడానికి కూడా నిన్ను ఇబ్బంది పెట్టడం దేనికని. నువ్వు నన్ను పిలవకపోతేనే నాకిబ్బంది. నీకు ఆ విషయం 1,00,000 సార్లు చెప్పాను. అవుననుకో, నాకే మనసొప్పలేదు. నువ్వెప్పుడూ ఇంతే. ఇవాల్టి నుంచి మళ్ళీ ఓ 3-4 రోజులు నేనక్కడే ఉంటాను. మధ్యలో వీలైతే వచ్చి నిన్ను చూసి వెళ్తాను. పక్కింటి పిన్నిగారితో మాట్లాడాను. ఆవిడప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసుకుంటానన్నారు. ఆవిడే వచ్చి నీకు మందు కూడా వేస్తారు. ఈలోగా నువ్వేం ఇబ్బంది పడొద్దు. సరే, నీ ఇష్టం. వంట పూర్తయిపోయింది. నువ్వు తింటానంటే పెడతాను. ఆ తర్వాత నేను కూడా తినేసి బయలుదేరాలి. ఇప్పుడు వద్దులేమ్మా, 11ంటికి తింటానులే. అయితే పిన్నిగారికి చెప్తాను, ఆవిడొచ్చి వడ్డిస్తుంది. ఈలోగా నువ్వు హైరాణ పడొద్దు, సరేనా? సరే. మాధవి. ఏంటి? ఏం లేదమ్మా, ఆ ఇంట్లో నువ్వింకా ఎన్నాళ్ళు పనిచేస్తావు? అదేంటి అలా అడుగుతున్నావు? అది కాదమ్మా, నువ్వు చదివిన చదువుకి ఈ పనికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పు. నిన్ను చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతోంది. అలా అని ఇంటి పట్టునే కూర్చుంటే మనకెలా గడుస్తుందమ్మా? ఆ ఉద్యోగం మానేశాక మళ్ళీ ఏ ఉద్యోగమూ దొరకలేదు. మధ్యలో మనమెంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఈ పనైనా దొరికింది, సంతోషించు. ఆ ఇంట్లో వాళ్ళు మంచోళ్లే కదా? ఆహా, మనకన్నా మంచోళ్ళు, సరేనా? నాకక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అయినా వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోకపోతే నేను మాత్రం అక్కడ ఎందుకుంటాను చెప్పు? ఏంటో, ఎప్పుడూ చీమకు కూడా అపకారం చేశారగం. మన జాతకం ఎందుకిలా రాశాడో ఏంటో ఆ దేవుడు. నీకు 24 గంటలు ఇదే ఆలోచన? ఆ దేవుడు మనకి మేలే చేశాడు గాని ఏం ఆలోచించకుండా కొంచెంసేపు కళ్ళు మూసుకుని పడుకో. లేకపోతే వేసిన మందు కూడా పనిచేయదు. పిన్నిగారొచ్చి నిద్రలేపి అన్నం పెడుతుంది. అప్పటిదాకా హాయిగా ఓ కునుకుతి. ఎలాగూ రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదన్నావు కదా. నీ మాట నీదే గాని నా మాట ఎప్పుడూ వినిపించుకోవు కదా.
మాధవి, మళ్ళీ ఏంటి? ఇలా అయితే నేను ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే. ఏం లేదమ్మా. ఎందుకో మనసంతా అదోలా ఉంది. ఓ నిమిషం అలా కూర్చుని ఏదన్నా దేవుడి పాట పాడమ్మా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడా? నాకు టైం అయిపోతోంది. ఎంతమ్మా, ఓ 2 నిమిషాలు. సరే, ఏ పాట పాడమంటావు? అదే నీకు నాకు ఇష్టమైన పాట. శ్రీహరి స్వరాల్లో ఉంది కదా, పట్టిందల్లా బంగారమే. అది పాడమ్మా. సరే, ఒక్క నిమిషం వంటింట్లో సర్దేసి వస్తాను. ఉమ్. పట్టిందల్లా బంగారమే నీకు ఓ శ్రీహరి పట్టపురాణి, మెట్టినింటికి నీవు మేటి కలిమి కారినివిలే ఓ కలమంజుల వాణి. పట్టిందల్లా బంగారమే నీకు ఓ శ్రీహరి పట్టపురాణి, మెట్టినింటికి నీవు మేటి కలిమి కారినివిలే ఓ కలమంజుల వాణి. నాథుని నీవు తాకిన చోటుల చూడమ్మా పుత్తడి మెరుపులు, తెలుసుకోవమ్మా ఆది నారాయణుని చిత్తములోని మైమరపులు. నాథుని నీవు తాకిన చోటుల చూడమ్మా పుత్తడి మెరుపులు, తెలుసుకోవమ్మా ఆది నారాయణుని చిత్తములోని మైమరపులు. పట్టిందల్లా బంగారమే నీకు ఓ శ్రీహరి పట్టపురాణి, ఓ శ్రీహరి పట్టపురాణి. నీ రాకతో నీ పతి గృహమున పలువన్నెల వెన్నెలలు విరబూసెనులే. ఎంతటి వైకుంఠమైనా నీ సిరి కళల తలుకులు లేనిదే చిన్నమోవునులే. నీ రాకతో నీ పతి గృహమున పలువన్నెల వెన్నెలలు విరబూసెనులే. ఎంతటి వైకుంఠమైనా నీ సిరి కళల తలుకులు లేనిదే చిన్నమోవునులే. శ్రీనాథుని మనసింత బంగారమెందుకయ్యనో మాకు తెలిసొచ్చెనమ్మా. శ్రీనాథుని మనసింత బంగారమెందుకయ్యనో మాకు తెలిసొచ్చెనమ్మా. గుండెల్లో నువ్వు గూడు నిర్మించుకున్నందుకే కదమ్మా ఓ పైడి బొమ్మ. గుండెల్లో నువ్వు గూడు నిర్మించుకున్నందుకే కదమ్మా ఓ పైడి బొమ్మ, ఓ పైడి బొమ్మ. పట్టిందల్లా బంగారమే నీకు ఓ శ్రీహరి పట్టపురాణి, ఓ శ్రీహరి పట్టపురాణి. ఆ హరి ఎంతో గడసరి వాడని మరి ఒక మారు నిరూపితమయ్యనమ్మా. అపరంజి పూలు పూసే అపురూపమైన కొమ్మని ఇంటిలోనే నిలిపాడమ్మా. ఆ హరి ఎంతో గడసరి వాడని మరి ఒక మారు నిరూపితమయ్యనమ్మా. అపరంజి పూలు పూసే అపురూపమైన కొమ్మని ఇంటిలోనే నిలిపాడమ్మా. అచ్యుతునకు అందాల అలంకారాలు ఎన్నెన్నో ఉన్నా
చోటుల చూడమ్మా ఆ పుత్తడి మెరుపులు తెలుసుకోవమ్మా ఆది నారాయణుని చిత్తములోని మైమరుపులు పట్టిందల్లా బంగారమి నీకు ఓ శ్రీహరి పట్టపురాణి ఓ శ్రీహరి పట్టపురాణి ఓ శ్రీహరి పట్టపురాణి ఓ శ్రీహరి పట్టపురాణి చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడావు. నేను పాడింది నీకుగాక ఇంకెవరికి నచ్చుతుంది చెప్పు? కాదమ్మా, నిజంగానే చాలా బాగా పాడావు. నువ్వు పాడినంతసేపు నేను ఈ లోకమే మర్చిపోయానంటే నమ్ము. మనం నిజంగా ఆ పని చేయగలుగుంటే ఎంత బాగుండేది.